ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు గడిచిన కాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడి ఈ విధంగా మీతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరము ప్రాముఖ్యంగా క్రిస్మస్ సమయంలో ఉన్నాం, క్రిస్మస్ గడియల్లో ఉన్నాం, క్రిస్మస్ సంతోషాలతో మన జీవితాలు బ్రతుకుతున్నాం. కాబట్టి యేసు ప్రభు ఆయన వాక్యంలోంచి ఒక మాటను మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం మనం క్షమించండి 9వ వచనం మనం గమనించినట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్టయితే, నిజమైన వెలుగు ఉండెను, ఆకాశము అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండెను. కాబట్టి లోకములో వెలుగు ఎలాగ ప్రవహించిందో మనందరికీ తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆదిమ కాలంలో ఆయన వెలుగు కలగగా వెలుగు కలిగినని మనం చూస్తున్నాం. కాబట్టి అలాగనే చీకటి కూడా కలిగింది. కాబట్టి వెలుగు అనగానే మంచిది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. మంచిది అనగానే మన దేవుడు మంచి చేసేవాడు అని మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తులు ఈ విధంగా వర్ణిస్తున్నారు, యెహోవా అందరికీ ఉపకారి, అంటే మేలు చేసేవాడు అనగా మంచి చేసేవాడు. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, మంచి చేయటం అంటే మంచి అనగానే వెలుగు అని అర్థమైపోయింది. కాబట్టి చీకటి అనగానే ఆల్టర్నేటివ్గా ఎదుగు చీకటి అనగానే చెడుకు చూసినగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులందరికీ ఉదయించును అంటున్నాడు. కాబట్టి ఈ వెలుగు ప్రస్తుతం మనము క్రిస్మస్ గడియల్లో ఉన్నాం. వెలుగును మనం గమనించగా గొర్రెల కాపరులు ఎక్కువగా వారి జీవితంలో గొప్ప వెలుగును చూసి ఉన్నారు. దేవదూత ద్వారా దేవదూత గొర్రెల కాపరుల దగ్గర ప్రత్యక్షమై ప్రకాశవంతమైన వెలుగుకరంగా గొప్ప వెలుగుగా అది కలిగను. అది వారి జీవితంలో భయంగా మనము వాక్యము వివరిస్తుంది. కాబట్టి జ్ఞానుడు సైతము కూడా వెలుగుని వెంబడించి వెలుగునికి తీరుగా చేసుకొని వెలుగు వారి ముందుకు నడవగా ఆ వెలుగు అనగా నక్షత్రము యేసుప్రభు ఉన్న చోటకు నడిపించింది. కాబట్టి మనము కూడా వెలుగుకరముగా జీవిస్తూ మన జీవితాలు కూడా వెలుగుకరంగా మార్చుకుందాం. దేవుడు మన జీవితాలను నిర్నిమిత్తంగా ఇది మొదలుకొని మనందరినీ వెలుగుకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.